రెడ్డి గారు ఐ థింక్ టెడెక్స్ కూడా టాక్ ఇచ్చినట్టున్నారు మీరు. అవునండి, టెడ్ టాక్ ఇచ్చాను నేను హైదరాబాద్లో. అనురాగ్ యూనివర్సిటీలో కన్వర్ట్ చేసి నన్ను ఇన్వైట్ చేశారు ఛాన్సర్లు. లేకపోతే కూడా లేదు సార్ మీరు రావాలి, ఇలాంటి ఫార్మర్ రావాలని టెడ్ టాక్ కూడా ఇచ్చానండి. ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని రివార్డులు వచ్చాయి మీకు? నాకు ఐఆర్ఐ అవార్డు 2 times వచ్చింది. ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు 2019లో, ఇన్నోవేటివ్ ఫెలో ఫార్మర్ అవార్డు 2022లో వచ్చింది నాకు. ప్రశాంతంగా ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఏంటంటే కింద కూర్చుని చాపేసుకుని కూర్చున్నాం అనమాట. రెడ్డి గారు ముందు ఈ బియ్యం ఏంటి రెడ్డి గారు, తెల్లగా ఉన్నాయి? ఇది కుజు పటాలియా అనే దేశీ వాలి వరి అండి. పాత బియ్యం వాసన వస్తున్నాయి. ఎంత పాతవి సార్ ఇవి? అంటే పాతవి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక 9 months అయింది. 9 months తర్వాత మిల్ చేశాను. ఈ విత్తనము ఒక 200-300 ఏళ్ళ ముందు వెరైటీ ఇది. ఆ కాలం దేశీ వాలి ఇది. దీంట్లో లెస్ సోడియం, లెస్ గ్లూకోజ్ ఉంటుంది. మంచి నిద్ర వస్తుంది బియ్యం తింటే. చూడండి, మసూరా బియ్యం కన్నా సన్నగా ఉంది ఇది. అవును, మసూరా అవన్నీ హైబ్రిడ్ బియ్యంలు. మనం అందరూ దేశీ వరి వంటలపై వెళ్ళాలి, ఎందుకంటే దాంట్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఎంత అంటే సింగిల్ పాలిష్ అనొచ్చా అండి ఇవి? సింగిల్ పాలిష్, సెమీ పాలిష్, కానీ ఉండడానికి తెల్లగానే ఉంటాయి అంతే. ఇంకా డబుల్ పాలిష్ చేస్తే ఇంకా తెల్లగా అయిపోతాయి. ఇది సెమీ పాలిష్. ఇది చూడండి, నవారా అన్ పాలిష్. ఇది పాలిష్ చేయలేదు. ఇలా వండుకుని తినేచ్చండి. దీన్ని 5-6 hours నానబెట్టాలి నవారా. అంటే ఇది నవారా మనకి నానబెట్టకుండా వండకూడదా సార్? కాదండి, 6-7 hours నానబెట్టాలి. నవారా అనేది ఒక అద్భుతమైనటువంటి దేశీ వరి వంగడం అండి. ఇది షుగర్ పేషెంట్స్ చాలా వరంలాగా పనిచేస్తుంది. బియ్యం కూడా మొలకెత్తుతుంది, అంటే అంత జీవం ఉంటుంది దాంట్లో అర్థం. నవారా అంటే నివారణి అంటాం హిందువులు, నివారణ అర్థం వస్తుంది. త్రేతాయుగం నాటి బియ్యం ఇది. ఇలా నవారా, కుజు బటాలియా, ఇంద్రియ అని ఇలాంటి దేశీ వరి వంగడాలు పండించుకుంటూ ఆ బియ్యంని 10 మందికి పంపిస్తున్నాము. ఆ విత్తనాలను తోటి రైతులకు పంపిస్తున్నాము. ఎక్కువ మందికి రీచ్ చేయాలని మేము కష్టపడుతున్నాం. ఇది కొర్రలేమో కదా సార్? ఇది వచ్చి సామలు అండి. ఇవి సామలా? సామలు వేరు, కొర్రలు వేరా? దాంట్లో కొర్రలు రెండు ఒకలానే ఉన్నాయి లేదా కొంచెం అట్లే ఉంటాయి కొర్రలు. ఇది వచ్చి సాములు, అది వచ్చి ఊదలు. 2 ఇంచుమించు చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. కొర్రలు లేదు, అయిపోయినాయి. అచ్చా, ఊదలు వేరు, సామలు వేరు, కొర్రలు వేరు. దేవుడా, అన్ని ఒకలానే ఉన్నాయి చూడడానికి. ఊదలు సాములు రకంగా ఉంటాయి, కొర్రలు కొంచెం yellowish గా ఉంటాయి, ఇంకా అరికెలు కొంచెం బ్రౌన్ గా ఉంటాయి, ఈ అండుకూరలు కొంచెము గ్రీనిష్ గా ఉంటాయి. ఇవన్నీ 2 రకాలు పండిస్తాను నేను. ముఖ్యంగా దేశీ వరి వంగడాలు ఇవి ఎక్కువ మందికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీరు అక్కడ తయారు చేసే బెల్లం? అవునండి, బెల్లంతో పాటు పొడి కూడా ఉంటుంది. బెల్లం పొడి కూడా తయారు చేస్తాం. ఓకే, బా మామూలు స్మెల్ లేదు అసలు, ఒకలాంటి కమ్మటి వాసన. టేస్ట్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటది. చూడండి, చలిమిడి తింటాం కదా, అలా ఉంది. ఇవేంటి సార్ ఎర్రగా ఉన్నాయి? ఇప్పుడు ఏం చేస్తానంటే నేను విలేజ్ లో 10 మందికి ఉపాధి ఇచ్చి స్నాక్స్ అన్ని కూడా చేపిస్తున్నా. ఇప్పుడు నేను చెరుకుని బెల్లంగా తయారు చేస్తాను. బెల్లం పాకు ముంటలుగా తయారు చేస్తున్నాం. చెంగిలు పండిస్తాము, బెల్లం పండిస్తాము. బెల్లం పాకు ముంటలు చేసి ఇలా కట్లు పైన చేసి ఇలా ముంటలు చేసి అమ్ముతుంటాం. ఇది లాస్ట్ టైం పంపించారు నాకు ఒక ప్యాకెట్, బాగా గుర్తున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే పల్లీలు కూడా చాలా కమ్మగా ఉంటాయి. ఇవి సార్ ఎర్రగా ఇది వచ్చి బీట్రూట్ మురుకు అండి. బీట్రూట్ మురుకులా? ఎర్రగా ఉన్నాయి. సిద్ధంగా పండించిన బీట్రూట్ ని ఈ దేశీ వాలి వరి బియ్యం వేసి పిండి కొట్టి మురుకులు తయారు చేస్తాం. కొర్ర మురుకు, అరికి మురుకులు, నవారా రైస్ తో మురుకులు తయారు చేస్తాము. ఎంత ఆరోగ్యంగా ఉంటాయి తెలుసా అండి. అది కాకుండా చెక్కగానిగ, ఇందాక మీరు చూసారు చెక్కగానిగ, ఆ చెక్కగానిగలో వచ్చినటువంటి నూనెని కట్ల పైన కాంచి దాంతో స్నాక్స్ తయారు చేస్తాము. దాని వాడి ఉప్పు కూడా అనుకోండి, హిమాలయన్ రాక్ సాల్ట్ పౌడర్స్ తెచ్చి పగలు కొట్టి వాడతాం, మామూలు సాల్ట్ వాడడం. ఇది ఇందులో కొంచెం నువ్వులు కూడా వేశారు, చాలా బాగుంది. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. ఇదంటే టేస్ట్ నాకు తెలుసు, బట్ ఫర్బీ తినేస్తాను తర్వాత. సో వీటితో పాటు ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? నేను ఒక 15 రకాల స్నాక్స్ తయారు చేస్తాను. 5 రకాల బియ్యం, 3 రకాల నూనెలు, ఇంకా బెల్లము, పసుపు పండిస్తాం మేము. ఇలాంటి ఆల్మోస్ట్ 25 ఉత్పత్తుల్ని మేము వినియోగదారులకు అందిస్తున్నాము. నాకు ఎంతమంది అయితే అందుబాటులో ఉంటారో అంతమంది అలాంటి వాళ్ళకి. నేను ఎప్పుడు అంటుంటాను అందరికీ, ఒక ఫ్యామిలీ డాక్టర్ కన్నా ఫ్యామిలీ ఫార్మర్ ఇంపార్టెంట్ అని. అందరికి ఏం చెప్తారంటే, వాట్సాప్ గ్రూప్స్ లో రకరకాల గ్రూప్స్ లో ఉంటారు అందరూ. మీరు ఒక ఫార్మర్ గ్రూప్ లో ఉండండి, తను ఏం చేస్తుందో మీకు అర్థమవుతుంది, తను ఏం పండిస్తుందో అర్థమవుతుంది, మంచి ఫుడ్ మీకు కనెక్ట్ చేస్తాడని చెప్తుంటారు. కొందరు వినియోగదారులకు అందుబాటులో వస్తున్నారు. సో ప్యాకింగ్ ఇలా ఉంటుంది. ప్యాకింగ్ నేను నీట్గా వెళ్ళి మంచి బ్రౌన్ కలర్ ప్యాక్ చేసి ఇలాంటి ఫుడ్ లైసెన్స్ తీసుకున్నాను. బ్రాండ్ కూడా ప్రాణహిత అని పెట్టుకున్నాను కంపెనీకి. ప్రాణహిత అని పెట్టారు బ్రాండ్ పేరు. నిజంగానే ప్రాణహిత, ప్రాణాన్ని స్వచ్ఛమైనటువంటి ఉత్పత్తులతో సమాజానికి వినియోగదారులకు అందిస్తున్నాం. సో నైస్ అండి.
రెడ్డి గారు నిజంగా చాలా సంతోషం. Thanks. మీరు చేసే పని ఒక గుడికి వెళ్ళినా కూడా రాని పుణ్యం అంతే. ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సమాజానికి ఇచ్చే ప్రయత్నంలో మీరున్నారు. చాలా సంతోషం Thanks రెడ్డి. అండి. థ్యాంక్ యూ.